గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల స్కెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర శాసన మండలిలో 2 ఖాళీ స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ స్కెడ్యూల్ విడుదల చేసింది. స్టేషన్ ఘన్పూర్ నుండి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుండి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామాలు చేశారు. వారు రాజీనామాలు చేయడంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యంగా మారింది. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీ నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఈ నెల 22న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజున సాయంత్రం 5 గంటల నుండి ఓట్లను లెక్కిస్తారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు 2027 నవంబర్ 30వ తేదీ వరకు పదవీ కాలం ఉంటుంది. రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలైతే పోలింగ్ ఉండదు, ఏకగ్రీవం అవుతుంది. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్కరికి 60 ఓట్లు వస్తే ఎమ్మెల్సీ అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఉన్నారు. బీఆర్ఎస్ కు 39 మంది మాత్రమే ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం ఒకే అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలు ఉండవు. బలం తక్కువ అయినా రెండో స్థానం బీఆర్ఎస్ గెలుచుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను నిలబెడితే మాత్రం పోరు ఆసక్తికరంగా మారుతుంది. బీఆర్ఎస్ పోటీ నుంచి వైదొలిగితే కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం అవుతారు. బీఆర్ఎస్ పోటీ పెడితే మాత్రం ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది.